ఈ వీడియో ద్వారా మనం కొన్ని జాతీయాలను తెలుసుకుందాం. అందవేసిన చేయి అంటే నైపుణ్యం. అర్జునుది విలువిద్యలో అందవేసిన చేయి. అంకురార్పణ మొదలు పెట్టడం. కందుకూరి వీరేశలింగం స్త్రీ విద్యకు అంకురార్పణ చేశారు. అడుగంటి పోవు ఇంకిపోవటం, కనిపించకుండా పోవడం. వేసవికాలంలో అన్ని చెరువులు బావుల్లోని నీరు అడుగంటి పోతుంది. అరికాలి మంట నెత్తికెక్కు కోపంతో ఊగిపోవడం అని అర్థం. మా ఇంట్లో కొత్తగా కొన్న వస్తువును పగలగొట్టానని మా నాన్నకు అరికాలి మంట నెత్తికెక్కింది. అరచేతిలో వైకుంఠం అంటే మోసం చేయడం అని అర్థం. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వారి వాగ్దానాలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అష్ట కష్టాలు అనేక బాధలు అని అర్థం. నా మిత్రుడు అష్ట కష్టాలతో బాధపడుతున్నాడు. ఆరు నూరగు అసంభవం అనే సందర్భంలో ఈ మాట చెప్తాం. ఆరు నూరైన వీరుడు వెనుదిరగడు అని అర్థం. ఆడింది ఆట పాడింది పాట పూర్తి స్వేచ్ఛ అని అర్థం. మా ఇంటిలో మా చెల్లిది ఆడింది ఆట పాడింది పాట. అవపోసన పట్టు అంటే పూర్తిగా గ్రహించు. తత్వశాస్త్రాన్ని రాధాకృష్ణన్ అవపోసన పట్టాడు. ఆలవాలం స్థానం నిలయమని అర్థం. భరతభూమి సత్యాహింసలకు ఆలవాలమైనది. ఆపాద మస్తకం తల నుండి పాదాల వరకు. ఇంటికి కొత్తగా వచ్చిన వ్యక్తిని మా బామ్మ ఆపాద మస్తకము పరిశీలించింది. ఇల్లు గుల్ల చేయు, సొమ్ము నాశనం చేయు. తాగుడుకు బానిసై ఎంతోమంది ఇల్లు గుల్ల చేసుకుంటారు. ఇంగితము అంటే వివేకము, తెలివి అని అర్థం. పరస్త్రీలను సోదరీమణులుగా చూడాలనే ఇంగితము ఉండాలి. ఇసుమంత అంటే కొంచెం. తోటివారు అవహేళన చేస్తే ఎంతటి వారికైనా ఇసుమంతైన బాధ కలుగుతుంది. ఇంచుమించు దాదాపు రమారమి సుమారు అని అర్థం. హైదరాబాద్లో ఇంచుమించుగా 1,00,00,000 మందికి పైగా జనాభా ఉంటారు. ఈడు జోడు సమానమని అర్థం. ఈడు జోడు చూసి పెళ్లి చేయాలి. ఉడతా భక్తి అంటే చేతనైన సాయం. పేదవారికి ప్రతి ఒక్కరూ ఉడతా భక్తిగా సహాయం చేయాలి. ఉవ్విళ్ళూరు ఎక్కువ ఉత్సాహపడటం. తాజ్మహల్ చూడాలని ప్రతి ఒక్కరూ ఉవ్విళ్ళూరుతుంటారు. ఉప్పొంగిపోవు పొంగిపోవు. మా అన్నయ్యకు ఉద్యోగం వచ్చినందుకు నేనెంతో ఉప్పొంగిపోయాను. ఎముక లేని చెయ్యి దానం చేసే మనిషి. దానం చేయడంలో కర్ణునిది ఎముక లేని చెయ్యి. ఎసరు పెట్టు హాని కలిగించు అని అర్థం. ఇతరులకు ఎసరు పెట్టడం మంచిది కాదు. గోరంతలు కొండంతలు చేయి చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం. అల్పులు గోరంతలు కొండంతలు చేస్తారు. గోడ మీద పిల్లి అవకాశవాదం. రాజకీయ నాయకులు గోడ మీద పిల్లి వంటివారు. కారాలు మిరియాలు నూరడం మిక్కిలి కోపించడం. పరీక్షల్లో తప్పిన తనయునిపై తల్లి కారాలు మిరియాలు నూరుతుంది. పుస్తకాల పురుగు ఎప్పుడూ పుస్తకాలు చదివేవాడు. అంబేద్కర్ ఒక పుస్తకాల పురుగు. అడకత్తెరలో పోక చెక్క బయటపడలేని స్థితిని ఈ విధంగా చెప్తాం. మత్తుమందులకు అలవాటు పడిన వారు అడకత్తెరలో పోక చెక్కల కష్టాలు పడతారు. అద్దు పద్దు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం. నేటి యువత అద్దుపద్దు లేకుండా వాహనాలను నడిపి ప్రమాదాల పాలవుతున్నారు. అన్యం పుణ్యం ఏమీ తెలియని అమాయకత్వం. అన్యం పుణ్యం తెలియని అనేక మంది పసిపిల్లలను నేడు వీధుల పాలు చేస్తున్నారు. ఇల్లు గుల్ల చేయి పూర్తిగా నాశనం కావడం. మద్యపానం అలవాటు వల్ల అనేక మంది ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. అరటిపండొల్చినట్లు అంటే చాలా సులభంగా. వాల్మీకి రామాయణ రచన అరటిపండొలిచి చేతిలో పెట్టినట్లుంది. అరచేత నిమ్మపండు అదృష్టం దగ్గరగా ఉండడం. కష్టపడి చదివే వారికి ప్రభుత్వ ఉద్యోగం అరచేతి నిమ్మపండు వంటిది. ఉగ్గుపాలతో పెట్టు చిన్నతనం నుండే నేర్పించుట. జిజియాబాయి శివాజీకి ధైర్య సాహసాలను ఉగ్గుపాలతో పెట్టింది. కంకణము కట్టుకొను అంటే పూనుకోవడం సిద్ధమవడం. స్వచ్ఛ భారత్ కోసం దేశంలోని ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి. కంట్లో వత్తులేసుకొని అంటే విశ్రాంతి లేకుండా ఎదురు చూడడం. అభిమన్యుడు తిరిగి వస్తాడని సుభద్ర కంటిలో వత్తులేసుకొని ఎదురు చూసింది. కడుపులో పెట్టుకొను జాగ్రత్తగా కాపాడుకోవడం. ప్రకృతిలో ప్రతి జీవి తన పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. కడుపులో చల్లగదలకుండా ఏమాత్రం శ్రమ లేకుండా. నేటి రాజకీయ నాయకులు కడుపులో చల్లగదలకుండా పనిచేస్తారు. కత్తి నూరుట ఎప్పుడూ యుద్ధానికి సిద్ధమవడం. భారత్ పైన చైనా ఎప్పుడూ కత్తి నూరుతూనే ఉంటుంది. కన్ను కుట్టు అంటే ఓర్వలేకపోవడం. భారతదేశాన్ని చూస్తే పాకిస్తాన్కి ఎప్పుడూ కన్ను కుడుతూనే ఉంటుంది. కన్నులు నెత్తికెక్కు అంటే గర్వపడు. కొంత విజయం సాధిస్తే చాలు మూర్ఖులకు కన్నులు నెత్తికెక్కుతాయి. కప్పల తక్కెడ అంటే లెక్కకు మిక్కిలి. ఈ రోజుల్లో అవినీతి పరులు కప్పల తక్కెడ వలె కనబడుతున్నారు. కలగూరగంప అన్నీ కలిసిన. పిల్లల గణితంలో కలగూరగంప ప్రశ్నలు ప్రతి అధ్యాయం చివర ఉండాలి. కాలికి బుద్ధి చెప్పు అంటే పారిపోవడం.
పోలీసులను చూసిన కొందరు దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. పోలీసులను చూసిన దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.